దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సంగమా, మీరు ఎలా ఉన్నారు అనుకుంటున్నాను కదా. సంతోషంగా దేవుని ఆరాధనలో పాల్గొంటూ, దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ మీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి నమ్ముచున్నాను. మీ అందరి నిమిత్తమై ప్రార్థన చేయటకు దేవుని ఇచ్చినటువంటి గొప్ప భారానికే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే గవర్నమెంట్ చెప్పిన విధముగా మనం బయటికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఉంటూ దేవుని యొక్క మందిరానికి కూడా వెళ్ళలేని స్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఇంట్లోనే ఉంటూ అయితే మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు తన కృప చేత మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి కుటుంబ పరంగా కానీ లేదా ఇంకా ఇద్దరు ముగ్గురు కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉంచి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎవరైతే ఇద్దరు ముగ్గురు నామకుడు ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటాయని చెప్పిన విధముగా దేవుడు ఇద్దరు కానీ ముగ్గురు కానీ మీ కుటుంబంగా ఉండి దేవుని ఆరాధించుకున్నట్లయితే కనుక దేవుడు మీకు ఆశీర్వాదాన్ని కుమరిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే మొదటిగా ఈ సాయంకాలం యొక్క ఆరాధనలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా ఈ దినము జరిగే కొద్దిపాటి ఆరాధనలో మీరు ఆన్లైన్లో ఉంటూ దేవుని స్తుతించవలసిందిగా, దేవుని నామాన్ని గణపరచవలసిందిగా కోరుచున్నాను. అయితే మీరే కాకుండా సంఘస్థులందరూ కూడా దేవుని యొక్క చిత్తం అయితే కనుక మీ అందరూ కూడా ఒక దగ్గర కూడి దేవుని ఆరాధించవలసిందిగా, అంటే ఈ వీడియో ద్వారా మీరు దేవుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ దినం యొక్క ఆరాధన మనం ప్రార్థించుకుందాం. అత్యున్నత సింహాసనం దాసిమా యేసుక్రీస్తు వానికి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుని దేవ, నిత్యులకు తండ్రి, సమాధానాధిపతి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ దయలో ఈ సాయంకాలం ఇచ్చిన చక్కటి సమయానికే నీకు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాలం ఆరాధనలో ప్రభా, స్తుతి ఆరాధన మీరు ఉండి సహాయం చేసిన విధానానికే నీకే వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఈ సాయంకాలం దినాన ప్రభా, మీరు మాతో మాట్లాడే ప్రతి ఒక్క వాక్కు నిమిత్తమై ఎదురు చూడడానికి ప్రభా విషయాన్ని కృపకై నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఈ ఆరాధనను బట్టి మీరు స్తుతులు దేవదేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే వీడియోని చూస్తున్నారో, ఎవరైతే దేవ వాక్యం వింటున్నారో ప్రభా, తద్వారా మీ దేవ నీ కృపను గ్రహించి దీవెనలకు కుమ్మరించి మేలుగురికి జ్ఞాపకం చేసుకోమని, అన్ని విషయాల్లో నీ కృప, నీ సన్నిధి బిడ్డల మీద ఉంచి నీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని దేవా ఒక పాట పాడి తిరిగి ప్రభా స్తుతి ఆరాధన, అదేవిధంగా ప్రభా తిరిగి ప్రభా దేవ కొద్దిపాటి వాక్యాన్ని పంచుకొచ్చిన కానీ కృప అనుగ్రహించమని నీకే వందనాలు చెల్లిస్తూ, చూసిన ప్రతి ఒక్కరిని మీరు దీవెనకరంగా మీరు నుంచి ఆశ్రయించమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చక్కటి పాట మనం పాడుకుందామా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో, శ్రీ యేసుని నామంలో శక్తి ఉన్నదని పాట పాడుకుంటూ దేవుని మనం స్తుతించుకుందాం, దేవుని నామాన్ని గణపరుచుకుందాం. ఎందుకంటే అన్ని నామంలో కన్నా పై నామము క్రీస్తు యేసు నామము. కాబట్టి ఆయన నామంలోనే శక్తి ఉన్నది. కాబట్టి ఆయన నామంలోనే మనకి ఈ వైరస్ నుంచి విడుదల చేసే శక్తి దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి దేవునికి మనం స్తుతులు చెల్లించుకుందాం, దేవుని ఆరాధన చేసుకుందాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీకు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపులను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపికి పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే
శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. క్రీస్తు యేసు నామము తప్ప మనకి కాపాడే నామము ఏ ఒక్క నామము ఈ లోకంలో లేదు. యేసయ్య నామంలో శక్తి ఉంచినది. యేసయ్య నామంలో పాప క్షమాపణ కలిగించినది. యేసయ్య నామంలో రోగిని పవిత్రపరిచే నామము యేసయ్య నామము. అదేవిధంగా దురాత్మలను కాలు కింద వేసుకొని త్రొక్కి వేసే శక్తినిచ్చే నామము యేసయ్య నామము. యేసయ్య నామము తప్ప ఈ లోకంలో మనల్ని ప్రేమించే నామము, మనల్ని స్వస్థపరిచే నామము, అదేవిధంగా దురాత్మ నుంచి తొలగించే నామము యేసు నామం తప్ప ఈ లోకంలో ఏది ఒక నామము లేదండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చక్కటి పాట ద్వారా దేవుని మహిమ పరిశీలించినాము. దేవునికి స్తోత్రము. అందుకనే యేసయ్య నామం అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామం. కాబట్టి ఆ నామాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవుని ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ పాట ద్వారా దేవుడు మనల్ని దర్శించిన విధానానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. అదేవిధంగా స్తుతి ఆరాధన ద్వారా అదే స్తుతి వాక్యాన్ని మనం చదువుకుందాము. సమయం లేదు కాబట్టి అండ్ మనకి యూట్యూబ్లో వచ్చే వాక్యం కేవలం 40 నిమిషాలే వస్తుంది. కాబట్టి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, వాక్యానికి ఎక్కువగా సమయాన్ని ఇద్దాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి అండ్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి 67వ కీర్తనం చదువుకొని దేవుని ఒక నిమిషం ఆరాధన చేసుకొని తిరిగి దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క నామాన్ని బట్టి వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. తిరిగి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే కనుక బైబిల్ తీసుకొని మీరు 67వ కీర్తన and the book of Psalm 67 chapter and we have 7 verses. We'll read it responsibly and ఒకటో అధ్యాయం 67వ కీర్తన 1 నుంచి 7 వచనాలు ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా మార్చి కలిసి చదువుకుందాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లను అన్యజనులు అందరిలో నీ రక్షణ తెలియబడినట్లను దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆస్వాదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలు అందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నువ్వు జనములకు తీర్పు తీర్చిదవు, భూమి మీద ఉన్న జనులను ఏలిదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును. బూదిగంతల నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదరు. దేవుడు తన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. దేవుడు చెప్పబడినటువంటి వాక్యానుసారంగా ప్రజలందరూ ఆయన 3వ వచనంలో అదేవిధంగా 5వ వచనంలో సేమ్ వాక్యం రాయబడినది. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. 5వ వచనంలో కూడా దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక అని చెప్పబడినటువంటి వాక్యానుసారముగా మనం అందరం కూడా ఒక నిమిషం మన హస్తాలను మన చేతులను పైకి వెత్తి మనం మర్చిపోదాం. మనకున్నటువంటి స్థితిని బట్టి మనకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను బట్టి మనం మర్చిపోయి మన 2 హస్తాలను పైకి లేపి దేవునికి ఇచ్చిన స్వరాన్ని బట్టి దేవుని ఒక నిమిషం మనం స్తుతించుకుందాం, దేవుని ఆరాధన చేసుకుందాం. దేవానికి స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దిస్ ప్రెషియస్ టైమ్ టు వర్షిప్ యూ లార్డ్. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ లార్డ్. దేవానికి స్తోత్రం, నీవు ఇస్తున్న ఆశీర్వాదాలకి నీకు స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్ బై దిస్ వే, బై యూజింగ్ యువర్ టెక్నాలజీ లార్డ్ and to hear the word of the Lord. దేవా, నీవు ఇచ్చినటువంటి టెక్నాలజీని బట్టి ప్రభువా వాక్యం వినిపింపజేయటకు నీవు ఇస్తున్న నీ కృపకై
వీఆర్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ టు యూ లార్డ్. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. హృదయపూర్వకంగా నేను స్తుతులు చెల్లించడానికి నీవిచ్చిన నీ కృపకై దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. దేవానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. చేసినట్టు ప్రతి ఒక్క మేలను జ్ఞాపకము చేసుకుని ప్రభువా, నిండారా కృతజ్ఞాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని మాకు దయచేస్తున్న దేవానికి స్తోత్రం. అయినా నీ ఆత్మను మా మీద కుమ్మరిస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి ఇస్తున్నట్టు పరిశుద్ధాత్మకై నీకే వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవాని కృపలో మమ్మల్ని బలపరుస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం, మేలుగురికే జ్ఞాపకం చేసుకున్న విధానానికే నీకే స్తోత్రం. అయినా భయంకరమైన వైరస్ ద్వారా దేవా లోకమంతా కూడా దేవా ఎంతగానో ప్రభా బాధపడుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని స్థితి ప్రభా. అవును నాయనా, నీ కృపలో ప్రభా దేవా ఆలయానికి మందిరానికి వెళ్ళలేక దేవా మేము ఎంతగానో సతమవుతాం వంటి స్థితిలో నుంచి కూడా ప్రభా నీ కృపలో ప్రభా మమ్మల్ని దేవ నువ్వు జ్ఞాపకము చేసుకొనొచ్చు ప్రభా. నిండారా కృతజ్ఞాస్తుతులు చెల్లించుకున్న విషయ కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నా దేవానికి స్తోత్రం స్తోత్రం. తండ్రి దేవా స్తుతి స్తోత్రముల్, 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 తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా 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 దేవా. దేవానికి స్తోత్రం నాయన. స్తుతి స్తోత్రంలో పాత్రమా యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా భయంకరమైన ఈ సమయంలో కూడా ప్రభా మేము గృహంలో చేరి నీ నామాన్ని ఆరాధించటకు, నీ నామాన్ని స్తుతించటకు ప్రభా నీవిష్టటి ఈ టెక్నాలజీకై, నీవిష్టటి నీ కృపకై, నీవిష్టటి ఈ సమయానికై దేవానికే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. సజీవులు కదా దేవుని స్తుతించారు. ఈ జ్ఞానం మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానానికే నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నేను ఆరాధించటకు, నేను స్తుతించటకు, నీ నామాన్ని గణపరచటకు ప్రభా ఇష్టటి అమూల్యమైనటి సమయానికై ప్రభా మేము మందిరంలోనికి వెళ్ళలేని స్థితిలో మేము ఉంటున్నాము ప్రభా. మందిరంలోనికి వెళ్తే ప్రభా ఏమవుతుందో అని చెప్పేసి భయపడే స్థితిలో మేము ఉన్నామేమో ప్రభా. దేవాని కృపను గ్రహించండి. అయినప్పటికీ కూడా ప్రభా ఈ ఆన్లైన్ ద్వారా ప్రభా నేను స్తుతించటకు, నీ నామాన్ని ఘనపరచటకు నీవిచ్చిన అమూల్యమైనటి శ్రేష్టమైనటి ప్రభా సమయానికై నీకే మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ వీడియో ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ్రయించండి, మేలుగురికే జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా చేతులెత్తి సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవెనకరంగా వివరించండి, ఆశ్రయించండి, మేలుగురికే జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకే స్తోత్రం ప్రభా. దేవా మా స్తుతుల మీద ఆశ్రయుడివై ఉండి ప్రభా దేవ నువ్వు దీవెనలు కుమ్మరిస్తున్న విధానానికే నీకు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతులు ఏ స్తుతి పరిశుద్ధ నామంలో సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని చక్కటి సమయానికై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయనను స్తుతించటకు, ఆయన నామాన్ని గణపరచటకు దేవుని అమూల్యమైన సమయానికై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. వీళ్ళ దగ్గర కూడా మీరు కూడా మోకాలు వంగి చేతులెత్తి దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని ఘనపరచవలసిందిగా కోరుచున్నాం. అయితే వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క చూపిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మీరందరూ కూడా మీ బైబిల్ ఉన్నట్లయితే కనుక బైబిల్ తీసుకొని మీరు చెప్పబడిన వాక్యాన్ని కనుక ఒకవేళ పెన్లు బుక్లు ఉంటే కనుక మీరు రెఫరెన్సెస్ రాసుకొని దాని తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత వాక్యం చదివి వాక్యానుసారంగా దేవుడు దీవించలాన మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాసాన్ని కూడా దేవుడు దీవించి ఆశ్రయించును గాక. అయితే వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుడు ఏ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడో
అయితే యేసయ్య అయితే ఈ లోకంలోనికి రెండో రాకడగా వచ్చే సమయంలో కొన్ని సూచనలు మనకి చూపించినాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మొదటిగా మనం ఆ సూచనలు మనం చూసుకుందాం. దాని తర్వాత అయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో చెప్పబడిన రీతిగా యేసయ్య రెండో రాకడగా రాబోయే సమయంలో అయితే కొన్ని సూచనలు ఏమి సంభవించబోతూ ఉంటున్నాయి, ఈ దేశంలో ఏమి సంభవించబోతూ ఉంటున్నాయి, అయితే ఈ దేశంలో ఏమి జరుగుతూ ఉంటున్నాయి, ఇప్పటికే దేవుడు చెప్పిన విధముగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చెప్పబడిన రీతిగా అనేకమైన దేవుడు చూపించిన సూచనలు ఆల్రెడీ మనకి జరుగుతూ ఉంటున్నాయి. ప్రియమైన సంఘం మనం గమనించాలి. అయితే అది మనము గుర్తుపట్టలేని స్థితిలో మనం ఉంటున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ దినము వాక్యము ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, రెండో రాకడగా యేసయ్య రాకడ వచ్చే ముందు ఏ వాక్యాలు అయితే మనకి చెప్పి ఉంటున్నాడో మనం ఏం చేయాలి, అయితే మనకి దేవుడి బాధ్యత, వాట్ ద రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ, దేవునికి ఎటువంటి బాధ్యత నీకు ఇచ్చాడు. అయితే ఈ దేశంలో నివసిస్తున్నట్టు నీవు నేను, నీ బాధ్యత నా బాధ్యత ఏమిటి? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా? అయితే భారతదేశంలో జీవిస్తున్నట్టు నీవు నేను, దేవుడు మనకి ఇచ్చినట్టు బాధ్యత ఏమిటి? క్రైస్తవుడుగా జీవిస్తున్నట్టు నీవు నేను, దేవుడు మన పట్ల చూపిస్తున్నట్టు బాధ్యత ఏమిటో ఒకసారి మనం గమనిస్తాం ప్రియమైన సంగమా. అయితే మొదటిగా మనం మత్తయి సువార్తలో మనం వెళ్తే కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు రాకడకు ముందు అయితే ఏ వాక్యాలు అయితే మీకు చెప్పాడో నేను చదువుతాను, మీరు గమనించవలసిందిగా కోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే కనుక నేను చదువుతాను, మీరు గమనించవలసిందిగా కోరుచున్నాను. 3వ వచనం నుంచి మనం చూసుకుంటే, ఆయన ఒలివల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? అయితే నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, అయితే శిష్యులు వచ్చి యేసయ్యతో ఏకాంతముగా ఉన్నప్పుడు పలుకుతున్నట్టు మాటలు, అయ్యా యేసయ్యా, నువ్వు రెండో రాకడగా వచ్చినప్పుడు నీ రాకడను మేము ఏ విధంగా గుర్తుపట్టాలి? అయితే మనలో అనేక మందికి సందేహాలు ఏంటంటే, మనము యేసయ్య రెండో రాకడగా వస్తాడా? ద లార్డ్ విల్ కమ్ ఫర్ ద సెకండ్ టైం, అండ్ ఈజ్ ద లార్డ్ విల్ కమ్ ఫర్ ద సెకండ్ టైం. యేసయ్య రెండో రాకడగా వస్తాడా అని చెప్పేసి మనలో ఉన్నట్టు అనుమానాలు. అయితే శిష్యులకు ఎటువంటి అనుమానాలు అయితే కలిగి ఉంటున్నాయో అటువంటి అనుమానంతో నీవు నేను ఉన్నట్టు కనుక ఈ రాత్రి కన్నా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన సంగమా చూడండి, అందుకు యేసు ఏమని చెప్పాడు చూడండి 4వ వచనం నుంచి. యేసు వారితో ఇట్లను, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచినారు. ఈ సంగతి ఆల్రెడీ మనకి ఇంగ్లాండ్ ప్రాంతంలో జరిగింది ప్రియమైన సంగమా. అయితే నేనే యేసయ్యను, నా ద్వారా అనేకమైన అద్భుతాలు నేను చేస్తానని చెప్పేసి ఇంగ్లాండ్ ప్రాంతంలో ఒక చర్చిలో ఒక సహోదరుడు అయితే ఒక వ్యక్తి చెప్పినప్పుడు అక్కడ అనేక మంది ఈయనే మెస్సయ్య, ఈయనే యేసయ్య అని చెప్పేసి అనేక మందులు అతని ప్రార్థన చేసి అతనికి అనేకమైన విరాళాలు ఇచ్చినప్పుడు నెక్స్ట్ రోజు చూసుకునే వాడికి ఆ విరాళాలన్నీ కూడా తీసుకుని, ఆ డబ్బంతా తీసుకొని పారిపోయిన స్థితి ఆయన ఇంగ్లాండ్లో ఒకసారి కనపడించిన. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఇవన్నీ సంగతులు జరుగుతాయి. అయితే అనేకులు నా పేరిట వచ్చి అయితే నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచారు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. మనకి 2 యుద్ధాలు, మహాభయంకరమైన యుద్ధాలు, ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అయితే భయంకరమైన యుద్ధ సమాచారాలు మనం వింటామని చెప్పి దేవుని యొక్క వాగ్దానము తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ అంతము మాత్రం అప్పుడే రాదని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానము తెలియజేస్తుంది ప్రియమైన సంగమ. అయితే 7వ వచనంలో మనం చూసుకుంటే, జనముల మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యములు లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు సంభవిస్తూ ఉన్నాయి ప్రియమైన సంగమ. జనాల మీదకి జనాలు లెగుస్తూ ఉంచుతారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తూ ఉంచున్నాయి. అయితే అక్కడక్కడ భూకంపాలు కరువులు జరుగుతూ ఉంచున్నాయి. మొన్న దినాన మనం చూసాం ఢిల్లీలో భూకంపం వచ్చిందని చెప్పేసి అనేక 3.5 హెక్టార్స్ అయితే భూకంపం వచ్చిన అని చెప్పినప్పుడు కలవరపడ్డారు. అయితే ఇథియోపియా అనే ప్రదేశంలో కూడా ఈ ప్రాంతంలో మన పోయిన వారంలో భూకంపం లేచి ఇచ్చినది.
అయితే భయంకరమైన స్థితి. ఒక పక్కన చూస్తేనేమో కరోనా వైరస్ ద్వారా ప్రజలు భయపడుతూ ఉంటున్నారు. అయితే ఎవరిని ముట్టుకుంటే ఏం సంభవిస్తా అని చెప్పేసి భయక్రాంతులై బ్రతుకుతున్న సమయంలో జనముల మీదకి జనాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తూ ఉంటున్నాయి. అయితే అక్కడక్కడ భూకంపాలు, కరువులు లెగుస్తూ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా వేదనకు ఆరంభాలు అని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తున్నది. ప్రియమైన సంగమ, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అయితే అంతము మాత్రం అప్పుడే రాదు. కానీ ఇవన్నీ జరగవలసి ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రియమైన సంగమ, ఇంకా మనం చూసుకుంటే కనుక అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత దేశింపబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తారము చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ సమయంలో మనం చూసుకుంటే కనుక ప్రేమైన సంగమ, అనేకమైన ప్రేమలు చల్లారిపోయించినాయి. ఎవరిని వెళ్ళి పరామర్శించలేని స్థితిలో ఉంటున్నారు. ఇక్కడ హైదరాబాద్లో చూస్తే కనుక అనేకమైన సంస్థలు అనేక మంది బీదవారికి, అనేక మందికి, అదేవిధంగా రోడ్డంట అడుక్కునే వారికి, లేదంటే అనేకులు అది రకరకాల సంస్థలు ముందుకు వస్తున్నాయి కానీ సహాయం చేస్తానికి. కానీ ఆ సహాయం అందరికీ అందలేని స్థితిలో ఉంటున్నాయి. ఎంత చేసినప్పటికీ కూడా సరిపోలేని స్థితిలో ఉంటున్నాయి. అయితే అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రియమైన సంగమ, దేవుని యొక్క వాక్యానుసారంగా చెప్తుంటున్నాయి కదా, జనులు అప్పవారికి చాలా చక్కగా సంతోషంగా ఉన్నట్టు మనుషులు, మీ రక్త సంబంధికులే కానీ, మీ ఇరుగు పొరుగు వారే కానీ, దేవుని యొక్క రాకడ సమయంలో ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తూ ఉంటున్నది. ప్రియమైన సంఘం, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది ప్రేమ చల్లారును, ఎవరు కుటుంబకులను వాళ్ళనే ప్రేమించుకునే స్థితిలో మనం ఉంటున్నాము. ఇప్పుడైతే ఎవరి గృహంలో వాళ్ళు ఉండి, నా గృహం మంచిగా ఉందా, నా గృహంలో అన్ని ఏర్పాటు చేసుకున్నామా, అన్ని కూరగాయలు ఉన్నాయా, అన్ని సామాగ్రి ఉన్నదా అని చెప్పి మన కుటుంబం నిమిత్తమే మనం చూసుకుంటున్నామే తప్ప ఇతరులు బయట ఏ విధంగా ఉంటున్నారు, అయ్యో నా సంఘం ఏ విధంగా ఉంటుంది, నా సంఘంలో ఉన్న కుటుంబాలు అన్నీ కూడా చక్కగా ఉన్నాయా లేవా, భద్రం కలిగి ఉన్నాయా లేవా, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో, అనేకుల ప్రేమ చల్లారిపోయే స్థితిలో ఉంటున్నారు. ప్రియమైన సంఘమ, జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడు వచ్చే సమయంలో జరుగుతాయని చెప్పేసి, మరియు ఈ రాజ్య సువార్త సకల జనంలో సాక్షార్థమై లోకమంతట ప్రకటింపబడను, అటు తరువాత అంటము వచ్చినదని. అర్థం ఏంటంటే, ప్రతి ఒక్క మోకాలు యేసు నామంలో వంగబడాలి, ప్రతి ఒక్క నాలుక యేసు నామంలో స్తుతింపబడి ఉన్నప్పుడు మాత్రమే యేసయ్య రెండో రాకడగా వస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తూ ఉంటున్నది. ప్రియమైన సంగమా, ఈరోజు ఉదయకాలంలో కూడా వాట్సాప్లో ఒకటి పెట్టాను. పాకిస్తాన్లో కూడా, ఈవెన్ పాకిస్తాన్లో ఒకప్పుడు బైబిల్ పట్టుకుంటేనే వాళ్ళు చంపేసి శిక్షించేవారు. కానీ ఇది నాన్న పాకిస్తాన్లో మనం చూస్తూ ఉంటున్నాం కదా, దేవుని వీధుల్లో ఆరాధిస్తున్నారు, దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటున్నారు, దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. అదేవిధంగా ఇటలీ ప్రాంతం, అమెరికా ప్రాంతం, ఇంగ్లాండ్ ప్రాంతం, ఇంకా అన్ని ప్రాంతాలు మనం చూసుకుంటే రోడ్డంట పక్కన ఎక్కడ పడితే అక్కడ మోకాలు వంగి యేసయ్యను స్తుతిస్తున్నారు, యేసయ్య నామాన్ని గణపరుస్తున్నారు. కాబట్టి ప్రియమైన సంగమం, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఇవన్నీ కూడా జరగబోతూ ఉంటున్నాయి. రాజ్యాల మీదకి రాజ్యాలు, జనాల మీదకి జనాలు, భూకంపాలు, కరువులు, సునామీ ఇవన్నీ కూడా వచ్చి దేశం మీద పడి అతలాకుతలం చేస్తున్నప్పుడు, అయితే ఆ అంతము అప్పుడే రాదని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తుంది. ఇవి కేవలం ఇట్స్ ఓన్లీ ఏ స్టార్టింగ్, నాట్ ద ఎండింగ్. ఇట్స్ ఓన్లీ ఏ స్టార్ట్. ఇది ప్రారంభం మాత్రమే ప్రియమైన సంగమా. అయితే ఎవరైతే అంతము వరకు యేసయ్య నామాన్ని స్తుతిస్తారో, ఎవరైతే అంతము వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని దిక్కు తోచని స్థితిలో వచ్చినా, ఎటువంటి స్థితిలో ఉండి నువ్వు కన్నీరు కారుస్తున్నప్పటికీ కూడా, అయితే అటువంటి వారు యేసయ్యలో రక్షింపబడతారని చెప్పేసి దీని యొక్క వాగ్దానం తెలియజేస్తున్నది. ఇదే వచనాల్లో మనం చూసుకుంటే కనుక మార్కు సువార్త 13వ అధ్యాయము, మీరు సమయం ఉన్నప్పుడు మీరు చూసుకొని, మార్కు సువార్త 13వ అధ్యాయము, అదేవిధంగా లూకా సువార్త 21వ అధ్యాయంలో కూడా ఇవే సేమ్ వాక్యాలు రాయబడి ఉంటున్నాయి. అనేకులు నేనే క్రీస్తును వచ్చి చెప్పుకొని అనేకులను పలువురిని మోసపరుచుతారు,
అదేవిధంగా రాజ్యం మీదకి రాజ్యం లేచును, జనాల మీదకి జనాలు లేస్తాయి, అక్కడక్కడ భూకంపాలు కరువులు కలుగుతాయి. అయితే సంఘాల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, కుటుంబాల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఎవరికి వాళ్ళే నా కుటుంబం నా వాళ్ళు అనే అదే విధంగా ఉంటారే తప్ప ఇతరుల గురించి ఆలోచించే సమయంలోనికి వాళ్ళు మర్చిపోతారని అనేకుల ప్రేమ చల్లారిపోవును. అటువంటి సమయంలో ఎవరైతే దేవుని ఆరాధిస్తారో, ఎవరైతే దేవుని నామాన్ని గణపరుస్తారో వాళ్ళు దేవునితో లేపబడతారని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం నుంచి మనం చూసుకుంటే కనుక అక్కడ కూడా చాలా చక్కగా అనేకమైన వచనాలు రాయబడి ఉన్నాయి. ప్రియమైన సంగమ, మీరు ఖాళీ ఉన్నప్పుడు మీరు చూసుకోండి. అయితే 35వ వచనంలో అయితే అటువంటి సమయంలో యేసయ్య రెండో రాకడగా వచ్చి ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంటారో వాళ్ళని రెండో రాకడగా వాళ్ళతో దేవునితో మేఘాడై వచ్చినప్పుడు తీసుకుని వెళ్తారని చెప్పి దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తుంది. అయితే దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి. ఆయన మాట మీద నుంచి దేవుడు చూడండి ఒకసారి 35వ వచనంలో, ఆకాశమును భూమిని గతించును గాని నా మాట ఏ మాత్రమునో గతింపవు. ఎంత చక్కటి మాట అండి. దేవుడు మనతో పలుకుతున్నట్టు ప్రతి ఒక్క మాట అది శాశ్వతమైనటువంటి మాటలండి, ఏదో లోకరీతిగా చెప్పినట్టు మాటలు కాదు. యేసయ్య మాట చెప్పారంటే అది తప్పకుండా నెరవేర్చబడతాయి. ఆల్రెడీ నెరవేర్చబడుతున్నాయి. మనం అది గ్రహించాలి. అది మనం గ్రహించి యేసయ్య నామాన్ని గణపరిచేవాడిగా, ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేవాడిగా దానిగా నేను ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తుంది. ప్రియమైన సంగమా, కాబట్టి ఇది ఆరంభము మాత్రమే, అంతము కాదు. కాబట్టి ఈ కరోనా వైరస్లో 100 టైప్స్ ఆఫ్ కరోనా వైరస్లు వచ్చినప్పటికీ కూడా మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం స్తుతిస్తూ దేవుని యొక్క చిత్తం ఏమైస్తుందో ఆ చిత్తానుసారంగా మనం బయలుపరచబడుతూ దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతించాలి తప్ప మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఈ వైరస్ తొలగిస్తాడు. ప్రియమైన సంగమా, అదేవిధంగా అధికారులకు లోబడే, అధికారులు ఏమైతే చెప్తున్నారో ఇంట్లో నుంచి బయటికి రాకుండా మనం కూడా ఇళ్లలోనే ఉండి మనం దేవుని ఆరాధించాలి, దేవుని మనం స్తుతించాలి. అయితే ఇటీవల మనం చూసుకుంటే ఒక పాస్టర్ గారు అయితే ఎవరిని లెక్క చేయకుండా దేవుడే చూసుకుంటాడని చెప్పేసి బయటికి వచ్చాడు. అది మంచిదే, అతని యొక్క విశ్వాసం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. కానీ మనం అధికారులు ఏమైతే చెప్తున్నారో అది కూడా మనం ఫాలో కావాలి. అధికారులకు మీరు లోబడి ఉండండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంచినది. కాబట్టి అయితే ఆ పాస్టర్ గారు ఈ గిరస్లు ఏం చేయమని చెప్పేసి బయటికి వచ్చాడు. కానీ అతనికే పాజిటివ్ వచ్చిందండి రిపోర్ట్. ఆ వైరస్ ద్వారానే అతను మరణించాడు. అయితే ఆ విధంగా మనం కాకుండా మనం ఇళ్లలోనే ఉండి దేవుడిని ఆరాధన చేసుకునే రీతిగా నేను ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తున్నది. అయితే ఇటువంటి భయంకరమైన సమయంలో, ఇటువంటి భయంకరమైన స్థితిలో నేను ఏం చేయాలి? ఇటువంటి భయంకరమైన సమయంలో మనం ఉంటున్నాం, బయటికి వెళ్ళలేని స్థితిలో మనం ఉంటున్నాం. అయితే బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఏమవుతుందా అని చెప్పేసి భయం అటువంటి స్థితిలో, అటువంటి సమయంలో మనం ఉంటున్నాం. అయితే నేను ఏమి చేయాలి? ప్రియమైన సంగమా, అయితే కొన్ని వాక్యాల నుంచి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొదటిగా మనం చూసుకుంటే కనుక అండ్ అపోస్తలుడైన పౌలు గారు తిమోతిలకు రాసినటువంటి పత్రిక అక్కడ చాలా చక్కగా రాయబడి చూడండి ఒకసారి. అండ్ తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము అక్కడ చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి, 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూసుకుంటే, నీ బాధ్యతగా వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. భారతదేశ పౌరునిగా నేను క్రైస్తత్వాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు నాకు ఇచ్చినట్టు బాధ్యత ఏమిటి? ఇక చక్కగా చూసుకుంటే కనుక అండ్ అపోస్తలుడైన పౌలు గారు తిమోతిలకు రాసినట్టు మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాన్ని చదువుతాను, మీరు వినండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల అందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. అయితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి సంఘానికి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏంటంటే
మనము సంతోషముగా ఉండాలి. అక్కడ తిమోతి యొక్క సంఘం ఏ విధంగా ఉంచుతుందంటే ఒకరి మీద ఒకరు నేరాపణ వేసుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేని సంఘముగా ఆ సంఘము తయారైనప్పుడు అటువంటి సమయంలో ఆ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఈ వాక్యం ఈ లేఖ ద్వారా వాళ్ళని దర్శిస్తూ ఉంటున్నాడు. నీవు నేను సంతోషంగా ఉండాలంటే, నీవు నేను ఈ వైరస్ నుంచి తప్పించుకొని మనం సంతోషంగా ఉండాలంటే మనము చేయవలసిన పని ఏంటంటే మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండి మన బాధ్యతగా మనుషుల అందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపములను ప్రార్థనలు చేయాలని చెప్పేసి బ్రతిమాలు కొంచున్నాడండి, హెచ్చరిస్తూ ఉంచున్నాడు. కాబట్టి ఈ వాక్యానుసారంగా నీవు నేను దేశం నిమిత్తమై, రాజుల నిమిత్తమై, అధికారుల నిమిత్తమై, ప్రతి ఒక్కరి నిమిత్తమై నీవు నేను ప్రార్థన చేసే విధముగా నీవు నేను ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానము తెలియజేస్తుంది ప్రియమైన సంగమా. కాబట్టి ఇంకొక వాక్యం మనం చూసుకొని మనం ముగించుకుందాం, ఎందుకంటే సమయం అయిపోతూ ఉంటుంది. మొదటి దిన వృత్తాంతంలో గ్రంథంలో అయితే 7వ అధ్యాయము అక్కడ కూడా ఒక చక్కటి మాట మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఒకసారి మనం చూసుకుందాం ఒకసారి. అండ్ క్షమించాలి, 2వ దిన వృత్తాంతంలో గ్రంథంలో అండ్ 7వ అధ్యాయము, 2వ దిన వృత్తాంతంలో గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంచుతుంది కదా, నా పేరు పెట్టబడినట్టు నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎల్లా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ 2 వాక్యాల ద్వారా 2 చూపిస్తున్న వాక్యాలు ఏంటంటే ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన మనం చేస్తే కనుక దేవుడు మన దేశాన్ని సంరక్షించే దేవుడు ఇచ్చినాడు. అధికారులకు మంచి జ్ఞానం కావాలని చెప్పేసి మనం ప్రార్థనలు చేయాలి. మనం సంతోషంగా, క్షేమంగా, పరిపూర్ణంగా మనం ఉండాలంటే ఆలయంలో చేరి దేవుని నామాన్ని ఘనపరచాలంటే నీవు నేను ప్రార్థన చేయాలి. ఎటువంటి ప్రార్థన చేయాలంటే మనం సంపూర్ణ భక్తి కలిగి నెమ్మదిగా జీవించే నిమిత్తమో, రాజుల నిమిత్తమై, అధికారుల నిమిత్తమై ఏ విధంగా అయితే ప్రార్థన చేయమని చెప్పి చెప్తున్నాడో అటువంటి ప్రార్థన మనం చేయాలి. ఎటువంటి ప్రార్థన మనం చేయాలంటే మనల్ని మనం పూర్తిగా మనం తగ్గించుకొని మన పాపములను మనం ఒప్పుకొని, యేసయ్యా నేను పాపినైనా నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి నీ పాపలను ఒప్పుకొని దేవుని పాదములను పట్టుకొని యేసయ్య నా దేశాన్ని కాపాడు నాయన, నా దేశాన్ని సంరక్షించు ప్రభు అని చెప్పేసి ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే కనుక యేసయ్య ఆకాశం, యెహోవా దేవుడు ఆకాశం ఆ ప్రార్థనను విని నీ దేశాన్ని, నీ గృహాన్ని, నిన్ను దేవుడు స్వస్థపరుస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియమైన సంగమా. కాబట్టి ఇంకా అనేకమైన వాక్యాలు ఉన్నాయి కానీ సమయం లేదు, 40 నిమిషాలు మాత్రమే యూట్యూబ్లో వస్తుంది. కాబట్టి మరి ఒకసారి మనం ఈ వాక్యాన్ని మనం చర్చించుకుందాం. దేవుని యొక్క కృపను బట్టి, ఈ రోజు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది కాబట్టి నీ బాధ్యతగా, నా బాధ్యతగా దేశం నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. మన సంఘం, మన పట్టణం నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. మన రాష్ట్రం నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. మన అధికారుల నిమిత్తం, అధికారులకు మంచి జ్ఞానం కావాలని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మనల్ని మనం పూర్తిగా తగ్గించుకొని మా ఇరుగు పొరుగు వారి నిమిత్తమై, అదేవిధంగా రక్షణ లేని ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తమై నీవు నేను ప్రార్థన చేసి అటువంటి గొప్ప బాధ్యతను నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రమైన ఈ రాత్రి కాలం నువ్వు మాతో మాట్లాడిన విధానానికి నీకు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభు, నీ రాకడ వచ్చే సమయంలో ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి సూచనలు దేవ శిష్యులు అడిగిన విధముగా ఎటువంటి సూచనలు ఉంటాయో అని చెప్పేసి చూపించిన విధానానికి నీకు స్తోత్రం ప్రభు. అది మేము తెలుసుకొని దాన్ని గైకొని ఆ వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయండి. అవును ప్రభు, పట్టుదల కలిగి దేవా ప్రార్థనను మేము గడిపి దేవ మా దేశానికి పట్టినటువంటి వైరస్ను వదులానా దేవాను మా దేశాన్ని కాపాడమని చెప్పేసి మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని, మా సంఘాన్ని, అదేవిధంగా మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని నీ హస్తాల కింద మీరు భద్రపరిచి నీ క్షేమం మాకు దయచేయమని, ప్రతి ఒక్కరికి కూడా అటువంటి ప్రార్థన మీరు దయచేయమని నీకే వందనాలు చెల్లిస్తూ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించి మేలు వరకే జ్ఞాపకం చేసుకోమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము వాక్యమైన ప్రతి ఒక్కరికి వాక్యం ద్వారా దర్శింపబడి మేము ప్రార్థన చేస్తాం మా దేశం నిమిత్తమని చెప్పేసి తలంచిన ప్రతి ఒక్కరికి సదా నీ కృప తోడయండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నేపుడు ఎల్లప్పుడు
అయినట్లు యుగములనౌను ఆమె తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ వాట్సాప్ ద్వారా వించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించిన గాక. ఇంకా ఎవరైతే ఇంకా ఈ వాట్సాప్లో జాయిన్ కాలేదో అయితే మిమ్మల్ని బ్రతిమాల్చున్నాను, అనేక మందిని ఈ గ్రూప్లో చేర్చండి. అదేవిధంగా దేవుని యొక్క వాక్యము వాళ్ళు కూడా వినలానా. మీకు దేవుడు ఏర్పాటు చేసినట్టు ఒక టాలెంట్ ఏంటంటే వాళ్ళ నెంబర్స్ ఆ వాట్సాప్లో వేస్తే కనుక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి అయితే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఈ గ్రూప్లో యాడప్ చేయండి. యాడప్ చేసి దేవుని యొక్క వాక్యాలు వినగలటకు దేవుని యొక్క కృపను వాళ్ళ మీద కుమ్మరింపబడటకు దేవుడు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.